హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ అరవింద్. ఈరోజు మనమైతే చెన్నై వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. ఇది చపాక్ స్టేడియంలో అయింది. సో ఈ మ్యాచ్ అయితే ఒక టూ టీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే సిఎస్కే 3 మ్యాచెస్ లాసిన తర్వాత ఒక మ్యాచ్కి వెళ్తుంది. తర్వాత ఆ విన్నింగ్ మూమెంట్ని కంటిన్యూ చేయడానికి ఈ మ్యాచ్ అయితే కంపల్సరీ కావాలి. సో కేకేఆర్కి అయితే ఇంతవరకు ఒక విక్టరీ కూడా లేదు. సో ఇంకా కేకేఆర్కి చాలా క్రూషియల్ మ్యాచ్. ఇదైతే ఖచ్చితంగా గెలిచి వాళ్ళైతే విజయాన్ని అయితే ఖాతాలో వేసుకోవాలి. సో మొత్తానికైతే సిఎస్కే మళ్ళీ వాళ్ళ విజయాన్ని అయితే కంటిన్యూ చేశారు. ఇంకో విజయం అయితే సంపాదించారు. అది వాళ్ళ హోమ్ గ్రౌండ్ చపాక్ స్టేడియంలో. సో అదైతే వాళ్ళకి వాళ్ళ ఫ్యాన్స్కి అయితే చాలా హ్యాపీ. కానీ కేకేఆర్కి మాత్రం కష్టమని చెప్పుకోవాలి. వరుసగా 5 మ్యాచ్లు అయితే ఓడిపోయినట్టే. సో మ్యాచ్ గురించి మాట్లాడితే ఫస్ట్ అయితే సిఎస్కే అయితే టాస్ ఓడిపోయారు. కేకేఆర్ టాస్ గెలిచి మేమైతే ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ డెసిషన్ అయితే వాళ్ళకి ఆపోజిట్గా వచ్చింది. సో మరి వాళ్ళైతే ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే డ్యూ వస్తుంది కదా అనుకున్నారు. సో పిచ్లో డ్యూ వచ్చింది, కానీ సిఎస్కే బౌలర్స్ అయితే అద్భుతమైన కంబ్యాక్ చేశారు. ఇంకా మన ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ మళ్ళీ పవర్ ప్లేలో మీద స్టార్ట్ అయితే ఇచ్చారు. కానీ రుతురాజ్ గైక్వాడ్ అయితే అంత టచ్లో అయితే కనపడలేదు. సో ఈసారి కూడా ఫెయిల్ అయిపోయాడు. ఇద్దరు ఓపెనర్స్లో సంజు శాంసన్ ప్రస్తుతానికి అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. సో రుతురాజ్ గైక్వాడ్ కూడా మంచి ఫామ్లోకి వస్తే టీం అయితే మంచి కంఫర్టబుల్ పొజిషన్లో అయితే ఉంటుంది. కానీ అనుకుల్ రాయ్ బౌలింగ్లో అయితే రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిపోయినా కూడా ఆ తర్వాత మన ఆయుష్ మాత్ర అయితే వచ్చాడు. ఆయుష్ మాత్ర ఎక్సలెంట్ బ్యాటింగ్, అసలు మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ అయితే చేశాడు. పవర్ ప్లేలో స్కోర్ని అయితే పరుగులు ఎట్టించేసాడు, చాలా బాగా చేశాడు. మన ఆయుష్ మాత్రే వల్ల ఇంచుమించుగా పవర్ ప్లే అయిపోయే టైంకి 72 రన్స్ అయితే చేశారు, ఒక వికెట్ నష్టపోయి. సో ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఆయుష్ మాత్ర అయితే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత బ్రెవీస్ వచ్చాడు. బ్రెవీస్ కూడా మంచిగా ఇన్నింగ్స్ అయితే నిలబెట్టాడు, చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఇద్దరు సంజు మరియు బ్రెవీస్ మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఆ తర్వాత త్యాగి బౌలింగ్లో అయితే సంజు శాంసన్ అయితే అవుట్ అయిపోయాడు. సో అదైతే ఎక్సలెంట్ స్పెల్ అని చెప్పుకోవాలి. మంచి ఫేస్ మీద వేసాడు, దానికైతే సంజు స్లో అయిపోయాడు. ఆ తర్వాత సర్ప్రైజింగ్గా శివం దుబే బదులు సర్ఫరాజ్ ఖాన్ అయితే పంపించారు. మరి సర్ఫరాజ్ ఖాన్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు, అది అందరికీ తెలిసిన విషయమే. సో అతను చాలా బాగా ఆడాడు, మంచి టెక్నిక్ అయితే యూజ్ చేశాడు. రావడం 4 అయితే కొట్టాడు. అతను స్పిన్నర్స్ని చాలా బాగా ఆడతాడు, సో అందుకోసమని అతను పంపించినట్టున్నారు. ఆ తర్వాత మెల్లిగా ఇద్దరు పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. లాస్ట్లో బ్రెవీస్ అయితే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత లాస్ట్లో శివం దుబేని పంపించారు. కానీ కేకేఆర్ లాస్ట్ 5 అవర్స్ ఎక్సలెంట్గా బౌలింగ్ అయితే చేశారు. సో టీమ్ స్కోర్ని అయితే 200 దాడుతుంది అనుకున్న టైంలో వాళ్ళైతే చాలా వరకు తగ్గించారు టీమ్ స్కోర్ని. అదైతే వాళ్ళు మెచ్చుకొని తీరాలి. సో మొత్తానికి మన వాళ్ళు అయితే 192 రన్స్ అయితే చేశారు 20 ఓవర్స్కి. సో తర్వాత కేకేఆర్ బ్యాటింగ్ అయితే వచ్చారు. కేకేఆర్కి అయితే పవర్ ప్లే అయితే మంచి స్టార్ట్ రాలేదు. సో వాళ్ళైతే పవర్ ప్లేలో మంచి మెయిన్ వికెట్లు అయితే కోల్పోయారు. సునీల్ నారాయణ్, ఫిన్నెలన్ అయితే వికెట్లు సమర్పించుకున్నారు. వాళ్ళు పవర్ ప్లేలో చాలా స్కోర్ అయితే తక్కువ అంటే 36 రన్స్ అయితే స్కోర్ చేశారు, అదైతే చాలా తక్కువ. మన సిఎస్కే అయితే 72 రన్స్ చేశారు. మేజర్ డిఫరెన్స్ అయితే ఇక్కడే వచ్చింది, పవర్ ప్లేలోనే. సో ఆ తర్వాత వాళ్ళు కంబ్యాక్ చేయలేకపోయారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్ అయితే వికెట్ కోల్పోతూనే ఉన్నారు. మన సిఎస్కే బౌలర్ నూర్ అహ్మద్ అయితే ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు. సో అతనైతే బ్యాక్ టు ఫామ్ అని చెప్పాలి. ఎక్సలెంట్గా బౌలింగ్ చేసి 3 వికెట్లు అయితే తీశాడు, మెయిన్ వికెట్లు. సో మొత్తానికైతే కెప్టెన్ రహానే కూడా మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది, క్యాచ్ వదిలేశారు, అయినా దాన్ని గ్రాప్ చేసుకోలేకపోయాడు.
సో రఘువంశీ కూడా అంతే, తనకు కూడా మంచి క్యాచ్ మిస్ అయింది, అయినా కూడా తను యూటిలైజ్ చేసుకోలేకపోయాడు, మళ్ళీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో సిఎస్కే ఫీల్డింగ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగా ఉంది. సో వాళ్ళు ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ ఎక్సలెంట్గా చేయడం వీళ్ళకి మైనస్ అయిపోయింది కేకేఆర్కి. వాళ్ళు అయితే టార్గెట్ అయితే చేయలేకపోయారు. రెగ్యులర్ 20 వికెట్లు పడుతూనే ఉన్నాయి. లాస్ట్లో రమన్దీర్ మరియు రోమన్ పవల్ ఇద్దరైతే ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేశారు. 60 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు, కానీ అప్పటికే మ్యాచ్ అయితే చేజారిపోయింది. సో ఆ పార్ట్నర్షిప్ వల్ల అయితే ఎలాంటి ఉపయోగం లేదు. సో ఇలాగ మొత్తానికి అయితే కేకేఆర్ వరుసగా ఇంకో ఓటమి అయితే వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.